హలో ఆల్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ యూట్యూబ్. ఫస్ట్ నా గురించి పరిచయం చేసుకుంటా. నా పేరు అఖిల. ఐఎమ్ లివింగ్ ఇన్ న్యూజిలాండ్. వెల్కమ్ టు మై ఛానల్ లామనీస్ ఇన్ న్యూజిలాండ్. సో ఈ వ్లాగ్ దేని గురించి అంటే, మేము న్యూజిలాండ్లో మౌంట్ రుయెపు అనే ప్లేస్కి వెళ్ళాం. అంటే అది ఒక స్నో ప్లేస్ అనమాట. సో ఈ వీడియోలో ఎంటైర్ ట్రిప్ గురించి చెప్తా. నేను యాక్చువల్గా వెళ్ళాలనుకోలేదు, కానీ ఇదిగోండి వీళ్ళే నా ఫ్రెండ్స్. నేను రానన్నా ఎట్లా రావాల్సిందే, ఏదున్నా మేము చూసుకుంటామని తీసుకెళ్ళిండ్రు. నేను న్యూజిలాండ్కి వచ్చిన కొన్ని డేస్కే వీళ్ళు నాకు పరిచయం అయ్యిండ్రు. కొద్ది రోజులకే చాలా క్లోజ్ అయ్యిండ్రు. లిటరల్లీ నా ఫ్యామిలీ అయిపోయిండ్రు. వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నేను వెళ్ళకపోతే ఇంత మంచి చూసే ప్లేస్ మిస్ అయ్యేదాన్ని. మేము హేస్టింగ్స్ నుండి వెళ్ళినాం. ఇక్కడ నుండి 3 hours డ్రైవ్. ఇది న్యూజిలాండ్స్ లార్జెస్ట్ యాక్టివ్ వాల్కెనో అండ్ 2797 మీటర్ హైయెస్ట్ పీక్ ఇన్ నార్త్ ఐలాండ్. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగినాం, బికాస్ అక్కడ మంచి వ్యూ ఉండే. సన్ రైజ్ ఇంకా క్లౌడ్స్ చాలా మంచిగా అనిపించింది. సో అంత చలిలో కూడా ఇలాంటి వ్యూ మిస్ అవ్వద్దని దిగి 2 reels చేసినాం. మళ్ళా కావాలన్నా కనిపించదు కదా అలాంటి వ్యూ. సో ఇలాంటి ఛాన్స్ వదిలేదేలే అని చలికి చేతులు ఫ్రీజ్ అవుతున్నా రీల్ చేసి బయలుదేరినాం. అదిగో వచ్చింది మంచు కొండ అనుకుంటున్నాం, కానీ వెళ్తున్నా కొద్దీ వస్తూనే లేదు. సో ఇక్కడ స్నో అనేది మే ఎండ్కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఎండ్ వరకు ఉంటుంది. మౌంట్ రుయెపులో 2 places ఉంటాయి, వకపాప అండ్ టురోవో. వకపాపలో వేరే వేరే ప్లేసెస్ ఉంటాయి, స్కై వాకా గండోలా, హ్యాపీ వ్యాలీ, స్నోల్యాండ్ అలా. హ్యాపీ వ్యాలీ అయితే మే లాస్ట్లో స్టార్ట్ అవుతుంది. కింద చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మేలో స్టార్ట్ అవుతాయి. మెయిన్గా స్కీ సీజన్ ఏమో జూన్ లేదా జూలైలో స్టార్ట్ అవుతాయి. పైకి వెళ్ళాల్సిన స్కై వాకా గండోలా ఇంకా అప్పర్ మౌంటైన్ లిఫ్ట్స్ అవన్నీ జూలైలో ఉంటాయి. మేము గండోలా ఇంకా స్నోల్యాండ్ వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ముందే టికెట్స్ బుక్ చేసిండ్రు. గండోలా ఇంకా స్నోల్యాండ్ కోంబో టికెట్స్ బుక్ చేసిండ్రు. ముందే ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. కోంబో అయితే అడల్ట్స్కి $79, యూత్ టికెట్స్ కోంబో అయితే $54. అండర్ 4 years పిల్లలకైతే ఫ్రీ. చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి చేయడానికి, స్కీయింగ్, స్లీడింగ్, ట్యూబింగ్, స్నో ప్లే, స్నో బోర్డింగ్ అలా. మేమైతే ఫస్ట్ గండోలకి వెళ్ళినాం. సో అక్కడికి వెళ్ళడానికి ఇలా ఇందులో ఎక్కి వెళ్ళాలి, రోప్వే లాగా. 2020 మీటర్ హైట్ పైకి తీసుకెళ్తుంది. వెళ్ళేటప్పుడు సరౌండింగ్స్ మొత్తం చూడడానికి బాగుంటుంది. పిల్లలకి బాగా నచ్చింది. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళే కన్నా ముందు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయని అప్డేట్స్ చూసుకొని వెళ్ళాలన్నమాట. బికాస్ స్నో ఎక్కువగా ఉంటే, వెదర్ బాగోలేకపోతే క్లోజ్ చేస్తారు. పైన మంచిగా స్నో ఉంటుంది, ఆడుకోవచ్చు. వీళ్ళైతే బాగా ఆడుకున్నారు. కొందరు స్నోమ్యాన్ కూడా చేసిండ్రు. మేమైతే ఫొటోస్ దిగినాం అండ్ మళ్ళీ ఇంకో రీల్ కూడా చేసినాం. మళ్ళీ కిందికి వచ్చేసినాం త్వరగా. స్నోల్యాండ్ టికెట్ కూడా బుక్ చేసినాం కదా, అది టైం అవుతుండే అనమాట. సో త్వరగా వచ్చేసినాం. స్నోల్యాండ్లో 1 hour టైం స్లాట్ ఉంటుంది అనమాట. సో అక్కడ మనం ట్యూబింగ్, స్లీడింగ్ అండ్ స్నో ప్లే లాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. స్నోల్యాండ్కి వెళ్ళడానికి దీనిపైన నించొని వెళ్ళాలి. అది ప్రాపర్గా నించోడానికి అవ్వదనమాట. గట్టిగా నించోకపోతే పడుతూ ఉంటాం. నేను పడ్డా కూడా. అక్కడ చాలాసేపు స్లీడింగ్ చేసినాం. స్లీడ్ చేయడానికి చిన్నది ఇంకా పెద్దది ఉంది. చిన్న దాంట్లోనే చాలాసేపు ఆడుకున్నాం. ఒకరి తర్వాత ఒకరు చేయాలి వెయిట్ చేసి, లేదా దెబ్బలు తాకుతాయి. చాలా స్లిప్పరీ ఉంది. ఇలా కూర్చోగానే వెళ్ళిపోతానే ఉంది. ఆపుదామన్నా కంట్రోల్ అవ్వట్లేదు. కిందికి రావాలంటే పెద్ద దాంట్లోనే స్లీడింగ్ చేస్తూ రావాలి. చాలా స్పీడ్గా వెళ్ళింది. మేము వెళ్ళిన స్పీడ్కి నా ఫోన్ ఎగిరి పడింది. దొరకడానికి చాలా టైం పట్టింది. నవంబర్ టు ఏప్రిల్ ఏమో సమ్మర్. సో ఆ టైంలో స్నో ఉండదు, గ్రీనరీ ఉంటుంది. జస్ట్ సైట్ సీయింగ్ అండ్ హైకింగ్ చేయొచ్చు. అంతేనండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా ఫోన్ తీయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.